హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఈరోజు నేను మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాను. సో ఇక్కడైతే గణేష్ నిమజ్జనం జరుగుతుంది మా కాలనీలో. సో నేనైతే వచ్చానండి ఈరోజు. చూడండి ఎలా జరుగుతుంది ఏంటనేది. లడ్డు వేలంపాట అయితే అయిపోయిందండి. మా కాలనీ ప్రెసిడెంట్ గారు ఈ లడ్డూని తీసుకున్నారు. చాలా హ్యాపీగా అనిపించింది. చూడండి ఇప్పుడైతే వినాయకుడిని కదిలించారండి. ఇప్పుడైతే ట్రాక్టర్లో ఎక్కించారు. ఇప్పుడు తీసుకెళ్ళే ముందు అసలు మామూలు రచ్చ ఉండదండి. చూడండి మామూలుగా చేయరు అసలు. డ్యాన్సులు అసలు డీజేలు చాలా బాగా డ్యాన్సులు చేస్తారు. ముఖ్యంగా పిల్లలండి, పిల్లలది రచ్చ రచ్చ ఉంటుంది. చూడండి డ్యాన్స్ ప్రాక్టీస్ చేసి మరి ఇక్కడ డ్యాన్స్ వేస్తున్నారు చాలామంది పిల్లలు కలిసి. చూడండి పిల్లలు ఎంత బాగా చేస్తున్నారో. అస్సలు అనుకోలేదు ఇంత బాగా చేస్తారని. పోయినసారి అయితే చాలా బాగా చేశారండి. పోయినసారి కంటే ఈసారి ఇంకా చాలా బాగా చేస్తున్నారు. పోయినసారి కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. అప్పుడు నేనైతే మ్యారేజ్ కాలేండి నాది. చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. ఇప్పుడు మ్యారేజ్ అయింది కదా, కొంచెం నేనైతే అన్నిట్లో డ్యాన్స్ చేయాలన్నా చాలా సిగ్గుపడ్డానండి, కొత్తగా మ్యారేజ్ అయిందని చెప్పి. అప్పటికి 2-3 స్టెప్పులు వేసాను. చూడండి ఎంత బాగా అసలు ప్రతిసారి చాలా బాగా చేస్తారండి మా కాలనీలో. చాలా అంటే చాలా బాగా చేస్తారు. అందరు కలిసి బాగా సెలబ్రేట్ చేస్తారు. వినాయక చవితి వస్తే చాలు మా కాలనీలో చాలా హడావిడి ఉంటుంది. అసలు మామూలు హడావిడి ఉండదండి. ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా నార్మల్ టైమ్స్లో ఏం పట్టించుకోకున్నా కానీ వినాయక చవితి వస్తే మాత్రం చాలామంది అందరం బాగా గ్యాదర్ అయ్యి చాలా ఆటపాటలతోనే రోజు ఎన్ని లెవెల్ డేస్ పెడితే లెవెల్ డేస్ చాలా సంబరంగా జరుపుకుంటామండి. అందరం కలిసి బతుకమ్మ వేయడం, డ్యాన్సులు చేయడం, కూర్చొని ముచ్చట్లు పెట్టడం చాలా బాగా చేస్తామండి. ఎంత బాగా చేస్తామంటే అంత బాగా చేస్తాము. చూడండి ప్రతిరోజు పూజ స్టార్ట్ కాగానే వెళ్ళి పూజ అయిపోయినప్పటి నుంచి పూజ అయిపోయిన తర్వాత ఉండి అసలు డ్యాన్సులు వేసి ముచ్చట్లు పెట్టి అసలు నిద్ర వచ్చేదాకా అక్కడే ఉండి టైం స్పెండ్ చేసి పడుకునే ముందు వస్తామండి. అసలు రోజు 1-1:30 అలా అవుతుంది టైం అయితే. అస్సలు నిద్ర రాదు. ఇంకా డ్యాన్సులు వేసుకుంటూనే ఉండాలనిపిస్తుంది అసలు. ఈ ఇయర్ నేనే చాలా మిస్ అయ్యానండి. అసలు అనుకోలేదు. అంటే మ్యారేజ్ తప్పదులేండి, బట్ ఒక్కసారి మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఉండి సడన్గా మ్యారేజ్ అయిన తర్వాత వెళ్తాం కదా, మనం మన కాలనీ మన మమ్మీ వాళ్ళ ఇంటి మనకు అదే ఉంటుంది మనతో. సో నాకు కూడా అలా అనిపించింది. చాలా రోజుల తర్వాత వచ్చిన కదా, ఆ ఫీలింగ్ మిస్ అయినా అనే ఫీలింగ్ వచ్చిందనమాట. మా కాలనీ మమ్మీ వాళ్ళ ఇంట్లోనే అన్నింటినీ మిస్ అవుతున్నా. అబ్బా పోయిన ఇయర్ ఇలా జరుపుకున్నామా అని థాట్లోనే ఉండిపోయాను. బట్ తప్పదు కదా, ఆడపిల్లకి మ్యారేజ్ అనేది ఖచ్చితంగా తప్పదు. సో నేనైతే ఎనీవే నేనైతే వచ్చానండి. వచ్చి హ్యాపీగా నేను కూడా ఎంజాయ్ చేశాను అనమాట వినాయకుడి నిమజ్జనకు వచ్చి. అసలు ఎంత అంటే అంత ఎంజాయ్ చేస్తామండి. వినాయక చవితి రోజు చాలా ఎంజాయ్ చేస్తాం మేమైతే. అసలు మేమందరం ఒక గ్రూప్ లేకుండి ఆ గ్రూప్ మొత్తం కలిసి డ్యాన్స్ చేసి ఆడుతూ పాడుతూ నైట్ మొత్తం అసలు నిద్రపోకుండా 2-3 అవుతుందండి. అసలు వినాయకుడు వెళ్ళేదాకా మా కాలనీ నుంచి వెళ్ళేదాకా మేము డ్యాన్సులు వేస్తూనే ఉంటాం. అసలు ఓపికన్నంత వరకు వేస్తాము, తర్వాత చూస్తూ నిలబడిపోతాము. అంత బాగుంటుంది. మేమైతే ప్రతిసారి మా ఆంటీ వాళ్ళని గుంజుకొచ్చి మరి చేపించేది.
అసలు ఈసారి అయితే నేను ఈసారి చేయను అనుకున్నాను, బట్ నేను కూడా చేశాను. ఇక నాకైతే నానైతే చాలా మిస్ అయిపోయినా అని అనిపించింది. ఎనీవే ఇప్పుడైతే వచ్చాను కదా, చాలా హ్యాపీగా ఉంది. ఇంకా నైట్ అయితే చాలా లేట్ అయిందని నిమజ్జనం అయితే అయిపోయింది మార్నింగ్. సో వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.